మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం, సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువు గారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతంలో. శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శని చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 hours కష్టపడి 10 rupees సంపాదించుకుంటే స్లో అవటం వల్ల 15 hours కష్టపడినా 8 rupees వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ డిలే, పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే, అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వై డైరెక్షన్ రుచి మార్గం అని చెప్తుంటాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్, రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎనికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంది. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి December 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా ఉంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్ గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన ఏమో స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏళ్ళు నడిచే టైంలో ఈ బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులను మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్ గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని Okay, చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గురు. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్ లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారు అనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. అంటే శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు. ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు, శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు. వక్రగతి వల్ల శుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ఇక ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటా ముందుకెళ్దాం. గురుగారు, శని వక్రగతి తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? వీళ్ళకి వచ్చేటప్పుడు మెయిన్ తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. ఫాదర్ హెల్త్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. టోటల్గా వీళ్ళకి ఒక 70% శని అనుకూలంగా ఉన్నారండి. ఒక 30% మాత్రం ఈ ప్రాబ్లమాటిక్గా ఉంది. ఈ టైంలో ఈ ప్రాబ్లమాటిక్ ఎక్కడెక్కడ ఉందో అవన్నింటినీ వీళ్ళు సరి చేసుకునే ఒక గొప్ప అవకాశం అని మనం చెప్పుకోవాలి. మనకి ఏం చెప్తారంటే, ఎవరైతే లాంగ్ తీర్థయాత్రలు చేయాలనుకున్నామో పెండింగ్లో ఉన్నాయి, అలానే ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్నారు లాంగ్, లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆగిపోవటం లేదు. ఇలాంటి గ్యాప్స్ ఉన్న వాళ్ళు, అలానే గురువులకు సేవ చేయాలి, ఆశ్రమాలకు వెళ్ళాలి, మఠాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే, కచిత్ సుఖం కచిత్ ధ్రువం కచిత్ దుఃఖం అని చెప్తారు. స్వధార స్వతహ కలహం అని చెప్తారు అనమాట సంస్కృతంలో. ఇట్లాంటి విషయాల్లో వీళ్ళకి గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడైతే ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో అలా గొడవలన్నీ పోయే టైం ఇది. అలానే వీళ్ళకి ఏదైనా కోర్టు కేసులు పెండింగ్లు ఉంటే కోర్టు కేసులన్నీ పెండింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఈ డిస్టర్బెన్స్ నుంచి గ్యాప్ అంటే రిలీఫ్ అయ్యే టైం వచ్చింది మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఎవరికైతే మహాశోకం పెద్ద పెద్ద ఇబ్బందులతో పడుతూ ఉన్నారో, ముందుకెళ్ళలేకపోతూ ఉన్నారు అంటే వాళ్ళ ఇండివిజువల్ జాతకాన్ని ఒక ఇంపాక్ట్ కూడా మనం కనుక కన్సిడరేషన్ చేస్తే, బట్ ఈ టైంలో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే జనరల్గా వీళ్ళకి శని 70% ఉన్నారు కాబట్టి ఎక్కడో 30% ఇబ్బంది పడుతున్నారు. ఈ 30%కి సంబంధించి ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ విషయాల్లో వీళ్ళకి చాలా రిలీఫ్ వస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. 70% అనుకూలంగా. అదే గురువు గారు, అయితే ఉద్యోగ పరంగా ఏమైనా జాగ్రత్తలు కానీ ప్రిడిక్షన్స్ కానీ మీరు ఏమైనా తెలియజేస్తారా గురువు? ఉద్యోగులకి కొంచెం అంత అనుకూలంగా ఉండదండి ఈ టైము. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే 9వ స్థానాన్ని చూడటం వల్ల లాంగ్ ప్రయాణాలు చేసినా కానీ, లేదంటే ఫాదర్కి హెల్త్గా ఉన్నా కానివ్వండి, ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా వెళ్ళి ట్రావెల్ చేయాలి, లేదంటే లాంగ్ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. వ్యాపార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? సో వ్యాపారంలో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటేనండి, ఇంతకుముందు డిఫికల్టీస్తో పనులు అయ్యాయి, అంత డిఫికల్టీస్ ఉండదు కానీ వ్యాపారంలో కొంచెం బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఎవరికైతే చాలా టఫ్గా ఉందో టఫ్ నుంచి అయితే ఖచ్చితంగా రిలీఫ్ అయితే వచ్చేస్తుంది. అలానే ఉన్న బిజినెస్లు ఎవరైతే కనుకుంటే
యాజ్ ఇట్ ఈస్గా బిజినెస్ రన్నింగ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. శని వక్రగతి వల్ల కోర్టు వ్యవహారాల విషయంలో ఎలాంటి రిజల్ట్స్ చూడబోతున్నారు గురుగారు? సో శనికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఈ టైంలో వీళ్ళు బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇప్పటిదాకా ఎక్కడైనా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈ టైంలో అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లమాటిక్గా ఉంటే ఆ ప్రాబ్లంకి ఈ టైంలో సొల్యూషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలా అని ప్రాబ్లం లేకుండా నార్మల్గా ఉన్నది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే గురుగారు. అప్పుల విషయంలో గురుగారు? అప్పుల విషయంలో వీళ్ళకి చాలా కష్టపడాల్సి ఉంటుందండి. అప్పులు అంత తొందరగా అయితే తీరవు. ఎందుకంటే శనికి అప్పులకి సంబంధం వీళ్ళకి ఎక్కడ కూడా కనపడటం లేదు. గురువు యొక్క ఇన్ కేసు బాగుంటే తప్పక అదర్వైజ్ ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది వీళ్ళకి. సంబంధాలు, రిలేషన్షిప్స్ అలా ఏమంటారు గురువు గారు? సో మ్యారేజ్కి సంబంధించిన వ్యవహారాల్లో ఈ రాశి వాళ్ళకి ఏమవుతుందంటేనండి వీళ్ళకి 9వ స్థానానికి వెళ్తూ ఉన్నారండి. అందుకని చెప్పేసి వీళ్ళకి వీళ్ళకి అంత గురువు అనుకూలంగా లేదండి. రాశి వాళ్ళకి గురువు కానీ శని కానీ అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం ఏదన్నా మ్యారేజెస్ లాంటి లేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మనం ఖచ్చితంగా వీళ్ళకి ఈ టైంలో పాజిటివ్గా ఉందని చెప్పలేము అనమాట. వీళ్ళకి రిలేషన్స్ విషయంలో అలా కూడా, రిలేషన్షిప్ విషయంలో కూడాను వీళ్ళకి కొంచెం గ్యాప్ తీసుకుంటే చాలా మంచిదండి. హ్యాస్టీ డెసిషన్స్ ఏం వద్దు. చాలా సింపుల్గా హంబుల్గా ఉండటం మెయిన్ రిక్వైర్మెంట్. బట్ ఏదైనా కనుక దీర్ఘకాలికంగా ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే దాని మీద ఫోకస్ చేస్తే అవి మాత్రం పోతాయండి. ప్రస్తుతానికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎలాంటి కర్మఫలం వస్తుంది గురుగారు ఈ వక్రగతి వల్ల? కర్మఫలం వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఉండి నాలెడ్జ్ పరంగా ఉండి లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఆటంకాలతో కలిగి ఉంటారండి. బట్ మిగతా వాటిలో అయితే బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళకి చేసిన పనికి ఒక 70%, 60% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. 40% ఛాలెంజింగ్గా ఉంటుంది. కొంచెం ఈ టైంలో గ్యాప్ తీసుకొని దూకుడుగా వెళ్లకుండా, ఎందుకంటే రివర్స్ వెళ్తూ ఉన్నారు కాబట్టి 1-2 సార్లు సమీక్ష చేసుకునే అవకాశం, రివ్యూ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. బాగుంటుంది తప్పకుండా. గురువు గారు, మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి 2 రకాల పరిహారాలు. ఒకటి మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేవి. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరినంటే స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి. చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు. దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి. రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీనిని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు. అవి బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ దగ్గర చక్కగా చేయించుకొని ఏమేమి జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటిని కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి. ప్రతి శనివారం 2 కానీ 3 కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారంటీ చేయించుకుంటూ ఉంటారు. ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో శనికి సంబంధించి. వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.